ఇప్పుడు ఈ టేకప్ చేయాలి నేను చెప్పిన పద్ధతిలో. ఓకే సార్, ఇప్పుడు మీకు 70 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఇరిగేషన్ సిస్టమ్స్ ని అనేక దేశాల్లో, అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, జర్మనీలో, అమెరికాలో కూడా చూశారు. చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు అసలు ఇరిగేషన్ సిస్టమ్స్ గురించి. చూడడమే కాదు, ఈవెన్ వర్క్ కూడా చేశారు కొన్ని దేశాల్లో. సో ఈ ఎక్స్పీరియన్స్ తో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి, అంటే దాని డిజైరబిలిటీ కానీ దాని ప్లానింగ్ గురించి కానీ మీరు ఇంక్లూడ్ చేసి దాని మీద ఒపీనియన్ ఏంటి మీది అంటే ఏం చెప్తారు? నేను ఇందాకనే చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫోర్ రన్నర్ ఏమిటి, అది ఎలాగొచ్చింది? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీ ఏమిటి? సెంట్రలైజ్డ్ సిస్టమ్ కాకుండా డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. అది ఎన్నో స్టోరేజెస్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు. ఆ సిస్టమ్కిను ప్రాణహిత చేవెళ్ల సిస్టమ్కిను ప్రజెంట్లీ అడాప్టెడ్ కంప్లీటెడ్ కాళేశ్వరం ప్రాజెక్టును తేడా ఏమిటి? లొకేషన్ ఆఫ్ ది మెయిన్ సోర్స్. అదేమో తుమ్మిడిహట్టి దగ్గర, ఇదేమో మేడిగడ్డ దగ్గర. సో ఇందాక చెప్పాను, తుమ్మిడిహట్టి దగ్గర పెట్టుకోవటానికి ఎన్ని అబ్జెక్షన్స్ వచ్చాయో. తప్పని పరిస్థితుల్లో మేము మేడిగడ్డ దగ్గరికి వచ్చామంటున్నారు. మనం అందరం అర్థం చేసుకుని ఎలాగో ఇది కట్టేశాం కాబట్టి అన్ఫార్చునేట్లీ ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు దీన్ని రెమిడియేట్ చేయొచ్చనే నేను అనుకుంటున్నాను. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయని గవర్నమెంట్ కూడా చెప్పింది. ఎన్డీఎస్ఏ చెప్పిన ప్రకారం ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ అయ్యాయి. కాబట్టి ఇంకా రెమిడియేషన్, రీప్లెనిష్మెంట్, అదంతా రిపేర్ వర్క్ చేద్దాం. నా ఉద్దేశంలో తప్పకుండా రిపేర్ వర్క్ చేయగలమనే అనుకుంటున్నాను. బహుశా ఇదే సిస్టమ్ రిపేర్ చేస్తే ఇదివరకున్న పాండ్ లెవెల్స్ దగ్గర ఆపరేట్ చేయకుండా లోవర్ లెవెల్లో బహుశా ఆపరేట్ చేయాల్సి వస్తుంది. ఎస్, దాన్ని ప్రిపేర్ అవుదాం. హోల్ ప్రాజెక్ట్ మనం యూజ్ చేసుకుందాం. దీనివల్ల వాటర్ స్టోరేజెస్ కొంచెం తగ్గుతాయి. పాండ్ లెవెల్ లోవర్ డౌన్ చేద్దాం కొంచెం గాను. డిజైన్లో అప్పుడు చూసుకుందాం. ఆ లోవర్ డౌన్ చేసిన దానికి మంచి ఎనర్జీ డిసిపేటర్స్ పెడదాం. ఎనర్జీ డిసిపేటర్స్లో కూడా మార్పులు తీసుకొద్దాం. ఎనర్జీ డిసిపేటర్ యొక్క లెంగ్త్ పెంచుదాం. నేను అనుకుంటున్నాను ఎనర్జీ డిసిపేటర్ లెంగ్త్ సరిపోదు. సో పాడైపోయిన రీప్లేస్మెంట్ కాంక్రీట్ బ్లాక్ ఎప్రాన్ కాంపోనెంట్ కూడా మంచి చేసుకుందాం. ఇవన్నీ చేయటం పాసిబిలిటీ ఉంది. తప్పకుండా తొందరగా చేద్దాం. 2.5 ఏళ్ళు కూడా కాకుండా తక్కువ పీరియడ్లోనే, వీలైతే 1.5 ఏళ్లలోనే ప్యారలల్గా అన్ని చోట్ల వర్క్ చేసుకుంటూ 1.5 yearsలోనే కంప్లీట్ చేద్దాం వీలైతే. మీకు టైం అవుతుంది. అసలు వాటరే లైఫ్. వాటర్ లేకపోతే ఏమీ లేదు. అంటే దేశం ఎకనామిక్ గా డెవలప్ అవ్వాలన్నా, లివింగ్ స్టాండర్డ్స్ పెరగాలన్నా, వాటర్ సెక్టర్ లో ఇప్పుడున్న ఇంజనీర్స్ కి మీ అపార అనుభవంతో అడ్వైస్ ఇవ్వాలంటే ఏం ఇస్తారు సార్? అన్ని సెక్టర్స్లోనూ మోడర్నైజేషన్ అవుతోంది. చాలా ప్రపంచం పురోగమిస్తోంది, అభివృద్ధిలోకి ఉంది. ఇండియా మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఇంకా తొందరగా అభివృద్ధి పథంలో ఉంది. ప్రపంచం అంతా గౌరవిస్తోంది ఇండియాని. ఈ పరిస్థితుల్లో మన ఇంజనీర్స్ వాళ్ళ సామర్థ్యం కూడా పెంచుకుంటూ లెర్నింగ్కి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను 10 ఏళ్ల సర్వీస్ పుట్టించేశాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. ఏమీ కొత్తగా నేర్చుకున్నాను నేను. ఇంకా పాత పద్ధతులేనా? నేను చదువుకున్న బీటెక్లోను ఎంటెక్లోను చదువుకున్నదే మర్చిపోయాను కదా. ఇప్పుడు ఆ స్థితి ఎందుకు వచ్చింది?
ఫ్లడ్ డిశ్చార్జ్ ఒక క్యాచ్మెంట్లో పీక్ ఫ్లడ్ ఎంత, ఆ క్యాచ్మెంట్కి ఏమన్నా మనం రిజల్ట్స్ తీసుకున్నామా? ఎప్పుడో ఎవళ్ళో తయారు చేసిన ఎంపిరికల్ ఫార్ములేలే ఇంకా వాడుతున్నామా? సిడబ్ల్యూసిలో ఉన్న ఇంజనీర్సు మనం ఇంజనీర్స్వే కదా, వాళ్ళకి బెటర్ నాలెడ్జ్ మనకంటే ఎందుకు ఉండాలి? మన నాలెడ్జ్ కూడా పెంచుకుందాం. హైడ్రాలజీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఎంతమంది మన దగ్గర హైడ్రాలజీ వాటర్ అవైలబిలిటీ చెప్పే సబ్జెక్టే హైడ్రాలజీ. సివిల్ ఇంజనీరింగ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి హైడ్రాలజీ చాలా ఇంపార్టెంట్. హైడ్రాలజీలో ఎంతమంది మన దగ్గర నిష్ణాతులు ఉన్నారు? ఇదివరకు మన దగ్గరే చాలా మంచి ఇంజనీర్స్ ఉండేవారు కదా. ఇప్పుడు మన పరిస్థితి ఎలాగుంది? వలంతారీ అన్న ఆర్గనైజేషన్, వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాటర్ అండ్ ల్యాండ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వలంతారీ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. ఏమి రీసెర్చ్ చేస్తున్నాం మనం అసలు? ఇది వరల్డ్ బ్యాంక్ సపోర్టుతో బిగిన్ చేశాం కదా, పెద్ద పెద్ద నేమ్ పెట్టుకుని ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వాట్ రీసెర్చ్ హ్యావ్ వీ డన్? ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాము? 1985లో ఎస్టాబ్లిష్ చేశాము. ఎన్నేళ్ళు అయింది అప్పుడే? దగ్గరగా 40 ఏళ్ళు అవుతుంది. ఈ 40 ఏళ్లలో ఏమి రీసెర్చ్ అయింది? ఇదివరకు కూడా వలంతారీ ఎలాగనే ఉండేదా? వలంతారీకి 2 సార్లు పిజి శాస్త్రి గారు డైరెక్టర్ జనరల్గా వచ్చారు కదా. 2 సార్లు ఎంత బాగుండేది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఎంత డిపెండ్ అయ్యేది వలంతారీ మీద. ఎంత ప్రోగ్రెసివ్ ఇన్స్టిట్యూట్ అది. ట్రైనింగ్ ఫర్ ఇంజనీర్స్ ఇచ్చేది, ఎట్ ది సేమ్ టైం సమ్ రీసెర్చ్ బిగిన్ చేసేవాళ్ళు. చిన్న క్రాప్స్ లో ఇప్పుడు అసలు రీసెర్చ్ ఇన్నోవేషన్ అనేది లేకుండా పోయింది. ఎస్, లేకుండా పోయింది. తర్వాత అదే టైంలో ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ మేధావులు ఉండేవారు. అప్పుడు కేఎల్ నరసింహన్ అన్న ఆయన డైరెక్టర్గా ఉండేవాడు. నేను జర్మనీ నుంచి 1962లో డాక్టరేట్ తీసుకొచ్చినప్పుడు ఆయన నా ఇంటికి వచ్చి, నరసింహన్ గారు డైరెక్టర్, నరసింహన్ గారి పేరేంటంటే ఇంటరాక్టింగ్ ఎనర్జీ డిసిపేటర్ అని కోయిల్ సాగర్లో కనిపెట్టింది ఆయనే. ఆయన పేరు మీదనే ఆ ఇంటరాక్టింగ్ ఎనర్జీ డిసిపేటర్ ఉంది. రీసెర్చ్ మైండెడ్ పర్సన్. అతని అసిస్టెంట్ ఎవరు? డిప్యూటీ డైరెక్టరు డాక్టర్ ఇక్బల్ అలీ. ఇక్బల్ అలీ పేరు వినని వాళ్ళు పాత తరంలో ఇంజనీర్స్లో ఎవరూ లేరు. అంత నిష్ణాతుడు ఆయన స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్లో. వాళ్ళ రీసెర్చ్ ఆఫీసర్ ఎవరు? రామచంద్రన్. రామచంద్రన్ నిజంగా రాముడే. ఎంత నాలెడ్జ్ ఉండేది వాళ్ళకి. వాళ్ళు నా ఇంటికి వచ్చి, నేను యంగ్ బాయ్, 26 ఏళ్ళు నాకు అప్పుడు. ఇంకా ఆర్ఈసి వరంగల్లో చేరలేదు, జర్మనీ నుంచి వచ్చాను. ఇంకా నాకు 1 or 2 months హైదరాబాద్లో ఆర్ఈసి వరంగల్లో చేరే ముందు ఉందామనుకున్నాను. నేను హైదరాబాద్ వాడిని కాబట్టి, సార్ మీరు హైదరాబాద్లో ఉన్నారు కదా, రండి రోజును మా ఇన్స్టిట్యూట్కి, ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్కి, హిమాయత్ సాగర్ దగ్గర ఉండేవి. ఆ డైరెక్టర్ గారు తను వెళ్తూ హైదరాబాద్ సిటీ నుంచి, సిటీలో ఉండేవారు, తను వెళ్తూ అక్కడికి నన్ను రోజు పికప్ చేసుకెళ్ళేవాడు. మళ్ళీ తీసుకొచ్చి ఈవినింగ్ డ్రాప్ చేసుకునేవాడు. నాకు అది ఫ్రీ సర్వీస్. అది నాకు ఎంతో సంతోషం కలిగింది. నేను ఎంతో నేర్చుకున్నాను, వాళ్ళు నా సర్వీస్ వాడుకున్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను. వాళ్ళు నాగార్జున సాగర్ డ్యామ్ ఆ రోజుల్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవలా. ఇంకాను 1955లోనో ఎప్పుడో స్టార్ట్ చేశారు. కంప్లీషన్ స్టేజ్లోకి ఉంది. నాకు ప్లాన్స్ అన్నీ చూపించారు. ఏపీఆర్ఎల్లో ఎన్నో మోడల్ స్టడీస్ వాళ్ళు చేశారు, ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు, నాగార్జున సాగర్ డ్యామ్కి. నాకు ఆ ప్లాన్ చూపించారు. కృష్ణా రివరు, దానికి అడ్డంగా నాగార్జున సాగర్ డ్యాము, వాటర్ అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము అవన్నీ చూపిస్తున్నారు. చూపిస్తుంటే అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. డౌన్ స్ట్రీమ్లో 7 కిలోమీటర్ల దూరంలోనో 5-10 కిలోమీటర్ల దూరంలో డౌన్ స్ట్రీమ్లో ఒక బ్రిడ్జ్ ఉంది, కనెక్టింగ్ ద లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ ది రివర్ కృష్ణా అండ్ రైట్ బ్యాంక్. ఎందుకు నా బ్రిడ్జ్ పెట్టారు? మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ కోసమని, వర్కింగ్ పీపుల్ ట్రాన్స్పోర్ట్కి.
ఆ బ్యాంక్ నుంచి ఈ బ్యాంకుకి రావాలి కదా, ఎంతో కన్స్ట్రక్షన్ మెటీరియల్ మనుషులు అందరూ తిరగాలి కదా, ఇంకో బ్రిడ్జి లేదు. అందుకని ఆ బ్రిడ్జి కట్టుకున్నారు అక్కడ. డ్యామ్ ఏమో అప్ స్ట్రీమ్ సైడ్న డ్యామ్ ఉంది, ఆ బ్రిడ్జికి అప్ స్ట్రీమ్ సైడ్న ఆ డ్యామ్ వర్క్ అవుతోంది. ఆ బ్రిడ్జి కంప్లీషన్ ఎప్పుడో అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను డ్యామ్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలే, నీరింగ్ కంప్లీషన్. స్పిల్వే కూడా క్రెస్ట్ వరకు రాలే, ఇంకా లోవర్ లెవెల్లోనే ఉంది. సో ఆ టైంలో నేను 1962లో నాకు ఆ ప్లాన్ చూపించారు. 5 నిమిషాలు చూశాను ఆ ప్లాను. ఈ బ్రిడ్జి కొట్టుకుపోతుంది అన్నాను. వాళ్ళు నా తట్టిలా చూశారు. ఈయనకి ఎలా తెలుసు ఈ బ్రిడ్జి కొట్టుకుపోతుందంటాడేమిటి? ఇప్పటికే 5-6 ఏళ్ల నుంచి ఆ బ్రిడ్జ్ ఉంది చక్కగాను, మన మెటీరియల్ ట్రాన్స్పోర్టు మనుషుల ట్రాన్స్పోర్ట్ అంతా జరుగుతుంది కదా, ఎందుకు కొట్టుకుపోతుందండి? అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి ఎందుకు కొట్టుకుపోతుందో. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ల్యాబొరేటరీ పక్కనే ఉంది. అంతవరకు బ్రిడ్జి వాళ్ళు ల్యాబొరేటరీలో బ్రిడ్జి మీద ఏం వర్క్ చేయటంలే, డ్యామ్కే వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏమిటంటే డిపార్ట్మెంట్ దగ్గర నుంచి డ్యామ్కి మోడల్స్ అన్నీ కట్టి మీరు చూడండి అని. ఎప్పుడైతే నీ బ్రిడ్జి కొట్టుకుపోతుందన్నారో ఆ బ్రిడ్జి కూడా మోడల్లో పెట్టారు. పెట్టి ఫ్లోర్ రన్ చేశారు నేను చెప్పినట్టుగా. మ్యాక్సిమం డిజైన్ ఫ్లడ్ ఎంత ఉంటుంది కాబట్టి అలాగా తీసుకురండి డిజైన్ ఫ్లడ్ వరకు అని. చూస్తే నిజంగా కొట్టుకుపోయింది ఆ బ్రిడ్జి మోడల్లో. అప్పుడు కన్విన్స్ అయ్యారు. గవర్నమెంట్కి రాస్తున్నారు. గవర్నమెంట్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, సార్ ఇక్కడ బ్రిడ్జి కొట్టుకుపోతుంది, పిజి శాస్త్రి గారు ఇలా జర్మనీ నుంచి వచ్చారు, ఒక 4 రోజుల క్రితం మన దగ్గర గెస్ట్గా ఉన్నారు, ఆయన ఆ బ్రిడ్జి కొట్టుకుపోకుండా బాగుంటానికని ఏం చెయ్యాలి, రివర్ ట్రైనింగ్ ఏం చెయ్యాలి, ఎంత ఖర్చు అవుతుంది, కొన్ని కోట్లు అవుతుందని కూడా ఎస్టిమేట్ ఇచ్చారు. కొట్టుకుపోతే సార్ మన డ్యామ్ ఎలా కంప్లీట్ చేస్తాం, ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంకుకి ట్రాన్స్పోర్ట్ అవదు కదా, కాబట్టి బ్రిడ్జి కట్టడానికి మాకు అనుమతి ఇవ్వాలి, ఈ ఎస్టిమేట్ అప్రూవ్ చేయాలి అన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారు, అయ్యా మనం నీరింగ్ కంప్లీషన్కి వచ్చేసాం, 7-8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాం, ఇంకా 2 ఏళ్లలో కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడైతే స్పిల్వే మీద బ్రిడ్జ్ వస్తుందో, స్పిల్వే మీద ఎప్పుడు కూడా బ్రిడ్జి కడతాం ఆ బ్యాంక్ నుంచి ఈ బ్యాంకుని కనెక్ట్ చేయటానికని, అదే కదా మనం వాడతాం. సో అది 2 ఏళ్లలో ఆ పై బ్రిడ్జ్ వస్తుంది. ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్ని చేయటం ఎందుకు? మనం ఇప్పుడు 1962లో ఉన్నాం, మేబీ 65లోనో ఎప్పుడో కంప్లీట్ అయిపోతుంది డ్యామ్. దానికోసం ఈ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఇప్పుడు వద్దు. అప్పుడు ఇంక ఈ బ్రిడ్జి రిడెండెంట్, ఇది ఆ డౌన్ స్ట్రీమ్లో ఉన్న బ్రిడ్జి